నమస్తే తెలుగురాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ వంశీ గారి పంథావేయం తీసింది తక్కువ సినిమాలే అయినా ఇప్పటికీ మాట్లాడుకునే కొన్ని సినిమాలు ఆయన డైరెక్షన్లో వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే అటు చిరంజీవి గారితో తీసిన మంచు పల్లకి కావచ్చు, సితార, అన్వేషణ ఏ రేంజ్ హిట్ అందించాయనేది మనందరికీ తెలిసిందే. అలాంటి ఒక దర్శకుడు 2-3 చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో నెక్స్ట్ ఏం తీయాలి అనుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ హీరోగా మరొక మారు లేడీస్ టైలర్ని తీయడం జరిగింది. మరి ఆ సినిమా అప్పుడు ఎలాంటి విజయం సాధించింది, లేడీస్ టైలర్ అనే సినిమా ఎలా పుట్టుకొచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకుడు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సండి. లేడీస్ టైలర్ నిజంగా ఇప్పటికీ చూసినా అసలు ఈయన ఈ స్టోరీతో సినిమా కూడా చేయవచ్చా, దీన్ని ఇంత అద్భుతంగా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ చేయవచ్చా అన్న విధానంగా అది చూపించింది. అసలు మంచి పల్లకి దీనికి సంబంధమే ఉండదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అంతే. వాస్తవానికి ఏంటంటే లేడీస్ టైలర్ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి మనం. ఓకే, వంశీ గారి సెకండ్ ఇన్నింగ్స్. ఎందుకు సెకండ్ ఇన్నింగ్స్ అంటే మంచు పల్లకి సోసోగా ఆడింది. సోసోగా అంటే క్లైమాక్స్లో చిరంజీవి గారు బేలగా సుహాసిని గారు చనిపోతుంటే చిరంజీవి గారు మూగగా రోధించడం అనేది విమర్శకులకు నచ్చింది, కానీ అభిమానులకి అంతు చిక్కల. పైగా అప్పటికి ఆయన హీరో అయిపోయి ఆయన మరొక నలుగురితో నారాయణరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళతో కాదు మన సాయి చంద్ గారు, వీళ్ళతో కలిసి ఆయన చేసుకున్నారు. ఆ స్క్రీన్ షేర్ చేసుకోవడం అన్నది అంటే అది కేవలం వంశీ గారి కోసం చేశారు చిరంజీవి గారు. ఎందుకంటే వంశీ గారిని అంత క్రితం చూస్తున్నారు కాబట్టి చూసి వంశీ గారి కోసం చిరంజీవి గారు ఒప్పుకున్నారు. మొదట్లో అసలు చిరంజీవి గారు మెయిన్ తమిళ్లో పాలవైన్ సోలై సినిమా పేరు, చారుహాసిని గారి కథ. అక్కడ సుహాసిని గారు ఆ పాత్ర, చిరంజీవి గారు చేసిన పాత్ర ఏదైతే చిత్రకారుడి పాత్ర ఉంటుందో అది చంద్రశేఖర్ అనే ఆర్టిస్ట్ అక్కడ వేశారు. అది చిరంజీవి గారికి తెలుసు, బాగుంటుంది ఆ సాంగ్, అదంతా యాజ్ ఇట్ ఈజ్ అనమాట. అది చూసి చిరంజీవి గారు ఏంటంటే బాగుంటుంది ఈ క్యారెక్టర్ నాకు అనుకుని అసలు మొదటి రోజు షూటింగ్లో వంశీ గారు సీన్లు తీస్తుంటే అవుతుండగా వంశీ గారిని పిలిచి చిరంజీవి గారు అన్నారంట, కుర్రగాడు ఏం తీస్తాడో సర్లే ఒప్పుకున్నా, బాధేస్తున్నావు నువ్వు అన్నారంట. అది వంశీ గారికి పరమానందాన్ని ఇచ్చేసింది అనమాట. అలా మంచు పల్లకి సోసోగా ఆడిన తర్వాత ఏంటంటే వంశీ గారికి ఏంటి సినిమాలు లేవు, మళ్ళీ ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలా, అసోసియేట్గా చేరాలా, సర్లే ఏముంది ఏడి నాగేశ్వరరావు గారిని వెళ్ళి కలిస్తే ఏదో సినిమా విశ్వనాథ్ గారు ఎవరితో చేస్తుంటారు, మళ్ళీ శంకరాభరణంకి సీతాకోక చిలుకని చేశారు కదా, మళ్ళీ వెళ్దామని అనుకుంటుంటే ఏడి నాగేశ్వరరావు గారు పిలిచి నీ మహల్లో కోకిల నవలు తెచ్చుకో, సినిమా చేద్దాం అన్నాడు ఆయన. ఓకే, అది సితార వెనువెంటనే అన్వేషణ, ప్రేమించు పెళ్ళాడు, ఇవన్నీ చక్కచక్క వచ్చాయి. సితార, అన్వేషణ కనీ విని ఎరుగని సూపర్ డూపర్ హిట్స్ అయిన తర్వాత ప్రేమించు పెళ్ళాడు ఏమైందంటే అప్పటిదాకా రాజేంద్ర ప్రసాద్ వంశీ కలయిక జరగల. అందరూ రాజేంద్ర ప్రసాద్ వంశీ అనగా లేడీస్ టైలర్ గుర్తొస్తుంది, కానీ వాళ్ళిద్దరూ మొదట కలిసింది ప్రేమించు పెళ్ళాడు కోసం. రామోజీరావు గారు నిర్మాత, ప్రేమించు పెళ్ళాడు భానుప్రియ గారి హీరోయిన్, రాజేంద్ర ప్రసాద్ గారిని హీరోగా వద్దని రామోజీరావు గారట, ససేమిరా వద్దని. ఓకే అంటే కాదండి చాలా బాగుంటాడు, బాగా చేస్తాడు, డబ్బింగ్లు అవి చెప్తున్నాడండి, లేదండి పెట్టుకుందాం బాగా చేస్తాడని. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు మంచు పల్లకిలో చేస్తున్నాడు అతను మొదటి సినిమాలో. సోలో హీరోగా రాజేంద్ర ప్రసాద్కి సినిమా చేయాలని వంశీ గారికి, అంటే అతని టాలెంట్ తెలుసు అనేటప్పటికి నిష్టం అని చెప్పేసి. ఎందుకంటే రామోజీరావు గారికి హీరో సెలక్షను నచ్చలా, మ్యూజిక్ డైరెక్టర్గా ఇళయరాజా గారు అన్నది వంశీ గారి ఛాయిస్. దాంతో అందుకే రామోజీరావు గారి సంస్థలో ఆ తర్వాత వంశీ గారి సినిమా ఉండదు ఉషాకిరణ్ మూవీస్లో. ఓకే, లేడీ డిటెక్టివ్ అని ఈటీ వచ్చిన తర్వాత సీరియల్ చేశారే కానీ సినిమా ఉండదు ఉషాకిరణ్ మూవీస్లో అనేసి ఆయన ఇష్టానికి వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత వంశీ గారు లొకేషన్కి వెళ్ళిపోయి రాజమండ్రికి వెళ్ళిపోయి సాంగ్తో స్టార్ట్ చేశారు. సాంగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఈయన ఒక గెటప్ అనుకున్నాడు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా విగ్గు పెట్టాలి రాజేంద్ర ప్రసాద్కి అని చెప్పి అనుకుని పెద్ద కళ్ళద్దాలు పెట్టాలని చెప్పి అన్ని ప్లాన్ చేసుకుని ఆ విగ్గు పెట్టి కళ్ళద్దాలు పెట్టి ఇది నీ గెటప్ అని చెప్తే రాజేంద్ర ప్రసాద్ గారికి ఆశ్చర్యం వేసిందంట, భలే ఉన్నానే నేను అని. ఒక నిండుదనం వచ్చిందన్నమాట. చాలా బాగుంటాడు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సినిమా. స్టిల్ ఫోటోగ్రాఫర్ని పిలిచి స్టిల్స్ రాజేంద్ర ప్రసాద్కి స్టిల్స్ తీసి ప్రింట్లు వేసి రామోజీరావు గారికి పంపించానట. అదేంటి సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, హీరో వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టిల్స్ పంపించడం ఏంటంటే నా సెలక్షన్ రైటా కాదా ఆయనకి తెలియాలి.
రామోజీరావు గారికి. అది దట్ ఈజ్ వంశీ. ఓకే. అలా రామోజీరావు గారు స్టిల్ చూసి భలే ఉన్నాడా ప్రసాద్ అన్నారంట. అలా ప్రేమించు పెళ్ళాడు. కానీ ప్రేమించు పెళ్ళాడు ఏంటంటే అది సోసోగా ఆడింది, మ్యూజికల్ హిట్ కదా, మ్యూజికల్ హిట్. అదే గోరుముద్ద ఇంకా అద్భుతమైన పాట. ఆ సినిమా అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పాట ముందు అది, తర్వాత ఏదన్నా మీకు గుర్తొచ్చే పాట మాకు నిరంతరము వసంతములే మాకు. ఓకే. అలా మీకు వెంటనే గోపమ్మ చేతిలో గోరుముద్ద ఇప్పటికే సాంగ్ రన్ అవుతుంది సార్, మెయిన్ థింగ్ అది. అసలు గొప్ప పాట, సందేహమే లేదు అందులో. అలా మీకేంటంటే సోసోగా ఆడింది. సోసోగా ఆడేటప్పటికి ఏంటి, సరే ఈసారి ఒక అద్భుతం సృష్టించాలి, ఒక కళాఖండం తీయాలి, ఒక దృశ్యకావ్యం తీయాలని చెప్పి నెల్లూరు నుంచి ఎవరో వస్తే నిర్మాతలు అసలు గురుదత్తు, బిమల్ రాయి, సత్యజిత్ రే, శాంతారాము వీళ్ళందరి సినిమాలు చూసేసి, నౌషాదు, బడే గులాం అలీ ఖాను వీళ్ళందరి గజల్స్ ఇవి సంగీతంలో పాటలు అన్నీ వినేసి ఏంటంటే ఒక అద్భుత దృశ్యకావ్యం తీయాలని చెప్పి తీసిన సినిమా ఆలాపన. ఓకే. భానుప్రియ గారు మోహన్ గారిని పెట్టి తమిళ్లో చేయడానికి మోహన్ గారిని పెట్టుకున్నారు. సినిమా ఏంటంటే ఇవాళకి చాలామంది అంగీకరించకపోయినా వంశీ గారు ఇప్పుడు 30 సినిమాలు తీశారని అనుకుంటే అందులో ది బెస్ట్ ఆలాపన. అవును. కానీ కమర్షియల్లీ అట్టర్లీ ఫ్లాప్. వై? బికాస్ భానుప్రియ హస్బెండ్ ప్రదీప్ శక్తి అన్నది డైజెస్ట్ చేసుకోలేకపోయారు ప్రేక్షకులు. అక్కడ కోపం వచ్చేసింది. ఫస్ట్ కొంత స్లో నరేషన్. ఆయన ఏంటంటే ఆయన కథలు నవలలు కొన్ని ఉన్నాయండి వంశీ గారు. ఆ తర్వాత రాసిన, అంత క్రితం రాసిన గాలికొండాపురం రైల్వే గేట్ అని ఇట్లా మీకు కొన్ని ఉన్నాయి. వాటిలో ఏంటంటే ఆయన అరకు, గోదావరి తర్వాత వంశీ గారు విశేషంగా ప్రేమించింది అరకునండి. ఓకే. అరకును ఆయన ఎంత ప్రేమించారంటే ఆయన రచనల్లో అరకు గురించి చదివి, ఆయన సినిమాల్లో అరకులోయని చూసి, అరకులోయకి వెళ్ళకపోతే అలా వైజాగ్ వెళ్ళిన ప్రతిసారి అరకులోయకి వెళ్లకుండా ఆ ప్రయాణం అన్నా చేసి రావాలి, ఉదయం నుంచి సాయంత్రం లోపు ఆ చివరికి వెళ్ళి చివరికి మళ్ళీ రావాలని, ప్రయాణం అయినా చేయకపోతే విశాఖ ఏమంటారు యాత్ర ముగిసినట్టు కాదనేటటువంటి పరిస్థితి మాలాంటి పిచ్చివాళ్ళకి పట్టించారు వంశీ గారు ఆ పిచ్చిని. ఓకే. ఆయన ఏంటంటే ఆ అరకును దృష్టిలో పెట్టుకొని, ఆ లొకేషన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక క్లాసికల్ డాన్సరు, నంబర్ ఆఫ్ క్లాసికల్ డాన్సర్స్ వచ్చినటువంటి క్లాసికల్ డాన్సరు అక్కడ తనలో తానే ప్రకృతి కాంతని తలుచుకుని పరవశించిపోయి పాడేటటువంటి, ప్రకృతిలో లీనమైపోయినటువంటి ఒక గాయకుడు. ఇట్లాంటి అద్భుతమైన పాత్రలు సృష్టించి ఆయన చేసినటువంటి ప్రయత్నం దానికి ఇళయరాజా గారిని విపరీతంగా వంశీ గారు కష్టపెట్టిన సినిమా ఆలాపనండి. ఎందుకంటే నంబర్ ఆఫ్ సైలెంట్ షాట్స్, తర్వాత మీకు ఆ టైటిల్స్ కానీ ఎవ్రీథింగ్ ఇవన్నీ ఏంటంటే సంగీత దర్శకుడు ఆయన చేసి ఇళయరాజా గారు మొత్తం సినిమా చూశారంట. చూసి ఈ సినిమా ఆడేలా లేదురా వంశీ అన్నారంట. ఈ సినిమా ఆడేలా లేదురా, కానీ నువ్వు అడిగావు, కోరావు, అక్కడ అడుగుతున్నది నేను ఇచ్చేశాను అని చెప్పేసి ఆయన ఇవ్వాల్సిన ఎఫర్ట్ ఆయన పెట్టేసరి అయిపోయిన తర్వాత సరే ఏంటంటే ఆడేస్తుంది అని ఒక ఇదన్నమాట. అయిపోయింది. కట్ చేస్తే కరెక్ట్గా సినిమా రిలీజ్ రోజు ఏదైతే ఉందో ఆ రోజు చేయబోయే సినిమా కోసం ఇళయరాజా గారితో వంశీ గారి సిట్టింగ్, సినిమా రిలీజ్ ఆ రోజు ఆలాపన రిలీజ్. పొద్దున ఫస్ట్ ఫోన్ చేసి వీళ్ళు ఏం చెప్పారంటే 10 weeks అన్నారంట. 10 weeks అంటే ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి 10 weeks అంటున్నారు సినిమా అంటే నాకైతే నమ్మకం లేదన్నారంట ఇళయరాజా గారు. మధ్యాహ్నానికి చాలా పెద్ద ఫ్లాప్, చాలా తేడా చేసేసిందన్న రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పటికి వంశీ గారిని కలిసినటువంటి వాళ్ళు ఎవరెవరంటే మాకు ఒక సినిమా చెయ్యండి అని శ్రావంతి మూవీస్. ఓకే. సాయిబాబు గారు ఒకరు, తమ్ముడు సత్యం గారు, వాళ్ళ చార్టెడ్ అకౌంట్ అయినటువంటి శ్రావంతి రవికిషోర్ గారు, వీళ్ళు వేమూరి సత్యనారాయణ గారు మొదటి నుంచి వంశీ గారికి గైడు, ఒక తండ్రి లాంటి వ్యక్తి. వయసులో ఆయనకంటే 10-12 సంవత్సరాలు పెద్దవారైనప్పుడు వంశీ గారికి ఒక పెద్దన్నయ్య లాంటి వారు అనుకోవచ్చు, ఒక బాబాయ్ లాంటి వారు అనుకోవచ్చు, ఒక తండ్రి లాంటి వారు అనుకోవచ్చు, ఒక మార్గదర్శకుడు లాంటి వారు అనుకోవచ్చు వేమూరి సత్యనారాయణ గారు. ఏ సినిమా చెయ్యాలి అని అనుకుని వీళ్ళు వచ్చి, సార్ మనం ఇలాంటి సినిమా కాదు సార్, ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్వేషణ మించిపోయి చేద్దామని ఒక కథ అనుకున్నారు. వెళ్ళిపోయి కమల్ హాసన్ గారికి లైన్ చెప్పేశారు. టైటిల్ సౌందర్య లహరి. కమల్ హాసన్ గారు ఎగ్జైట్ అయిపోయారు. కానీ కమల్ హాసన్ గారు డేట్లు ఇమ్మీడియట్గా లేవు. ఒక 1 year దాకా కమల్ హాసన్ గారు డేట్లు లేవు. ఓకే. 1 year తర్వాతే ఇస్తా, చాలా బాగుంది, నాకు లైన్ విపరీతంగా నచ్చేసింది, భలే ఉంది, చేస్తా నేను, కాకపోతే సంవత్సరం తర్వాత చేస్తా, ఈలోపు మీరు ఏదైనా సినిమా చేసుకుని రండి అన్నారు. మళ్ళీ కదా మొదటికి వచ్చింది.
విజయవాడ కదా రవికిషోర్ గారు, మా ఊరు 2 సార్లు సరదాగా ఇక్కడ కూర్చొని కథ గురించి డిస్కస్ చేసుకుందాం అంటే వెళ్ళారు వంశీ గారు. భరణి గారు ఆలాపన కోసం భరణి గారు ఏదో 2, 3 కామెడీ సీన్స్ భరణి గారి చేత రాయించుకున్నారు. భరణి గారు రాళ్ళపల్లి గారి ఇంట్లో ఉండేవారు. భరణి గారు భరణి వెళ్దాం అని చెప్పి భరణి గారిని వెంట పెట్టుకొని, కామెడీ రాస్తావు కదా ఈసారి కామెడీ తీద్దాం మనం అని వెంట పెట్టుకొని విజయవాడ రైల్వే డార్మిటరీస్లో రూమ్లు వేసుకున్నారు. రూమ్లు వేసుకొని ఊరికే మాట్లాడుకుందాం సరదాగా అని చెప్పేసి, ఈలోపు సార్ మన సినిమా టైటిల్ చెప్తే మీరు రిజిస్టర్ చేయించేద్దామని నడుస్తూ ఉన్నాను రైల్వే ప్లాట్ఫామ్ మీద. అలా చూశారంట వంశీ గారు. అక్కడ అయిపోయిన ఖాళీ సిగరెట్ ప్యాకెట్ కనిపించింది. అది తీసి చించి లేడీస్ టైలర్ అని రాసి వెళ్ళి రిజిస్టర్ చేయించండి అన్నాడంట. ఓకే, లేడీస్ టైలర్. ఈయన భరణి గారు అడిగారండి, ఏం చేస్తున్నామండి ఈసారి మనం, చెప్పలేదు మీరు ఇప్పటిదాకా అంటే, కూర్చుని వాళ్ళ ఊర్లో చూసినటువంటి ఒక టైలరు అతని ప్రవర్తన అదంతా గుర్తు తెచ్చుకొని చెప్పడం మొదలుపెట్టారు వంశీ గారు. ఇలా ఉంటాడు, వాడు బద్దకిస్తూ, వాడికి బద్ధకం, వాడు ఇట్లా కొట్టడు, వాడు కుడితే మాత్రం వాడంత మగవాడు లేడు, వాడి చేత కుట్టించుకుందామని ఆడవాళ్ళందరూ ఇదైపోతారు. అప్పుడప్పుడు ఆలాపన వచ్చింది అంతే. అలా మాట్లాడుకుంటూ మొదలుపెట్టిన తర్వాత ఏ పాత్ర ఇట్లా అతనికి ఇట్లా కోయివాడు వచ్చి నీకు మహారాజ యోగం పడుతుంది, కుడితోడ మీద పుట్టుమచ్చున్నటువంటి పద్మిజీ జాతి స్త్రీ నువ్వు పెళ్లి చేసుకుంటే చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు కుడితోడ మీద పుట్టుమచ్చ ఏ అమ్మాయి చూపిస్తుంది, ఏ అమ్మాయి చూపించదు. కాబట్టి ఎలా కనిపెట్టడం, ఇక్కడ వంశీ గారు ఏమంటారు, వేమూరి సత్యనారాయణ గారి కోఆర్డినేషన్ చాలా ఉంది. అలాగే అండి లేడీస్ టైలర్ సినిమాకి సంబంధించి ఇది అందరూ తెలుసుకోవాలండి. లేడీస్ టైలర్ సినిమాకి సంబంధించి మీకు వంశీ గారికి, ఇళరాజా గారికి, సీతారామ శాస్త్రి గారికి, స్రవంతి రవికిషోర్ గారు, తమ్ముడు సత్యం గారు, సాయిబాబు గారు, వీళ్ళతో పాటు తనికెళ్ళ భరణి గారికి ఇవ్వాల్సినటువంటి ఘనత ఇచ్చి తీరాలండి. ఓకే, ఆ సౌండ్ తీసేస్తే, డైలాగ్ తీసేస్తే అండి, ఆ డైలాగ్లో ఉన్నటువంటి ఆ విరుపు అది తీసేస్తే సినిమా చూడలేం మనం. అవును, సినిమా చూడలేం మనం. ఆ డైలాగ్లో ఒక విరుపు ఉంటుంది, ఆ రాతలో ఒక విరుపు ఉంటుంది. అది ఇప్పుడు జాభాష ఎందుకు వచ్చింది, జతోడ మీద జమజచ్చ, జతోడ మీద జమజచ్చ, తొడ మీద మచ్చ అన్నది వాడు మాట్లాడు. జాభాషని ఆయన కాభాష, ముళ్ళపూడి వెంకటరమణ గారి కాభాష నుంచి ఈయన అరువు తెచ్చుకొని జాభాష చేశాడు. ఓకే, ఎవరు, భరణి గారు. అలా భరణి గారికి ఇవ్వాల్సినటువంటి ఘనత భరణి గారికి ఇవ్వాలండి. భరణి గారు చేసినటువంటి సంభాషణ ప్రయోగాలు, అట్లాగే సినిమాటోగ్రాఫర్గా హరి అనుమల్ గారు, వీళ్ళిద్దరి గురించి మనం చెప్పుకొని తీరాలి. ఇందులో ఈ సినిమాకు సంబంధించి ఒక రచయితగా మాత్రమే కాకుండా భరణి గారు ఒక సహకార దర్శకుడిగా కూడా పనిచేశారని చెప్పచ్చు మనం. ఆయనకి వంశీ గారు క్రెడిట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి రాజోల్ దగ్గర శివకోడు అక్కడ చేశారండి షూటింగ్. తాటిపాక, మట్టపర్రు ఈ ప్రాంతాల్లో చేశారు. ఇది మీరు చివరిలో నన్ను అడగాల్సిన విషయం ఏంటంటే, ఈ షూటింగ్ జరిగిన రోజులు ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక యువకుడు, అప్పటికి యువకుడు అవునో కాదో తెలియదు కానీ ఒక కుర్రోడు మాత్రం ప్రతిరోజు షూటింగ్కి హాజరై జీవితంలో నేను సినిమా దర్శకుడు అవ్వాలి అని కలలు కన్నాడు. ఆ కుర్రోడు ఎవరన్నది ఆఖరిని అడిగాడు, మీకు చెప్తాను. ఓకే, అలా ప్రారంభమైనటువంటి ఈ సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఒరిజినల్ హెయిర్ స్టైల్, సుందరం పాత్ర, శుభలేఖ సుధాకర్ గారు, మల్లికార్జునరావు గారు బట్టల సత్యం పాత్ర అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులు చాలామందికి ఆయన పేరు మల్లికార్జునరావు తెలియదు, బట్టల సత్యం అనే పిలిచేవాళ్ళు అనమాట. బట్టల సత్యం గారు, అట్లాగే ఫోటోగ్రాఫర్గా చేసిన దమ్ము గారు, ప్రదీప్ శక్తి గారు, అందులో వేసిన జట్కా సీను వేషం. నెక్స్ట్ ఆయన గురించి పర్టికులర్గా అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే ఆయన వస్తున్నాడు అనగానే ఆయన చెమటలు పట్టడం. అది ప్రదీప్ శక్తి జట్కా సీన్ చెప్తుంటాడు వచ్చి, వెంకటరత్నం వచ్చేస్తాడు జైల్లో నుంచి. జట్కా సీను, ఆ జట్కా సీను పాత్ర ఎలా వచ్చింది ఆయనకంటే, ఎవరో స్రవంతి ఆఫీస్లో కళ తిరుగుతూ ఉన్నారు, మధ్యాహ్నం కూర్చోవటం ఆఫీస్లో, షూటింగ్కి వెళ్ళకముందు ప్లానింగ్ ఉంటుంది కదా, జరుగుతున్నప్పుడు ఏ పాత్ర ఎవరు వేయాలి, క్యాస్టింగ్ ఇదంతా చేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్లో నుంచి ఆఫీస్లో హాల్లోకి వచ్చేటప్పటికి మిడిగుడ్లు వేసుకొని లావుగా ఎత్తుగా నించున్నాడంట. వేషం కోసం వచ్చారా, వేషం వేస్తారా సినిమాలు అంటే, కాదండి బర్మా బజార్ నుంచి సెంటు బాటిల్ తీసుకొచ్చి సినిమా ఆఫీసులో అమ్ముకుంటుంటాను, అది నా వృత్తి అన్నాడట. ఆయన పేరు కర్ణ. ఓకే, అంటే లేదు ఈ సినిమాలో వేషం ఉంది వెయ్యి అంటాడంట వంశీ గారు. అలా జట్కా సీను వేషానికి ఆయన్ని బర్మా బజార్లో సెంటు సీసాలు అమ్ముకునే వృత్తి చాలా సినిమాలు చేశాడు తర్వాత, సినిమా తర్వాత. అట్లా ప్రదీప్ శక్తి గారు. ఇందులో ప్రౌఢలు అని వంశీ గారు అంటారు కానీ అప్పటికి వైవిజయ్ గారు కానీ, దీప గారు కానీ, సంధ్య గారు కానీ, వీళ్ళు ముగ్గురు ప్రౌఢలు కాదు అప్పటికి, వాళ్ళందరూ ఇంకా యంగ్స్టర్సే.
వైవిజి గారు 30+ ఆవిడ కూడా. మిగతా వాళ్ళిద్దరు ఇంకా వెరీ యంగ్. దీప గారిని కావాలి, దీప గారు ఈ పాత్ర దయ, ఆ దయ పాత్ర ఆవిడ వేయాలి. నీలవేణి వచ్చేసి వైవిజయ, నాగమణి వచ్చేసి సంధ్య అనమాట. వెయ్యాలన్నప్పుడు మన తాజ్ హోటల్లో ఉందంట, వేమూరి సత్యనారాయణ గారు చెప్పారు, తాజ్ హోటల్ వచ్చి దిగిందంట, అయ్యా వెళ్ళి దీపని వెళ్ళి మాట్లాడేసిరా ఈ దయపాత్రకి అంటే, లేదు దీప వేయాల్సిందే, మొన్న స్వాతిముత్యంలో చూసినప్పటి నుంచి మరీ అనుకుంటున్నాను నేను దీపని పాత్రకు వేయించాలని. సన్నగా మెరుపు తీగల అందంగా మెసమెసలాడిపోయే దీపను ఊహించుకుంటూ వెళ్ళాడు, తాజ్ హోటల్కి వెళ్ళాడు, ఆవిడ చూశాడు. 2 బాడీగార్డులు అప్పట్లో ఆవిడకి మాట్లాడుకున్నారు, పలానా డేట్లు అన్నీ మాట్లాడేసుకున్నారు, రెమ్యూనరేషన్, ఆవిడ పాత్ర చెప్పేశారు, వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోయారు, షూటింగ్కి వెళ్ళిపోయారు. షూటింగ్ జరుగుతుంది, ప్రారంభమైపోయింది. 3 పాటలే రికార్డ్ అయ్యాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. 4 పాటలే ఉంటాయి సినిమాలు, మనకు చాలా పాటలు ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కానీ 4 పాటలే సినిమాలు. 3 పాటలు రికార్డింగ్ అయిపోయాయి. అయిపోయిన తర్వాత కళ్యాణం గారు ఉంటారు, ఇళయరాజా గారి మేనేజర్, 4 పాటలే కళ్యాణం స్వామి అని చెప్పారు వంశీ గారు. 3 పాటలు రికార్డింగు, అది కూడా ఏంటి రికార్డింగు, బాలు గారు యూఎస్లో ఉన్నారు. బాలు గారు అప్పుడిప్పుడే వచ్చి పాడరు, ట్రాక్ సింగర్ ఎవరు ఉంటే ఆ ట్రాక్ సింగర్తో పాడించేసి తీసుకెళ్ళిపోయి షూట్ చేసుకుని వచ్చిన తర్వాత బాలు గారితో పాడించి మిక్సింగ్ చేసుకుందాము. ఇంకొక పాట అంటే ఇంకొక పాట లేదు గీట లేదు, వెళ్ళి స్వామి వెళ్ళేసి నువ్వు షూటింగ్ చేసేసుకున్న తర్వాత ఆలోచిద్దాం అన్నారంట. షూటింగ్కి వెళ్ళిపోయారు. ఒకటి గోపీలోల, ఇంకోటి హాయమ్మ, ఇంకోటి పొరపాటిది గ్రహపాటిది, 3 పాటలు రికార్డింగ్ ఉన్నాయి. పాడింది ఎవరని మీరు అడగాలి, ట్రాక్ సింగర్ ఎవరని అడగాలి. నాగూర్ బాబు గారు, చక్రవర్తి గారి రెస్టారెంట్కి పనిచేస్తున్నాడు, ఆయన్ని తీసుకొచ్చి అచ్చం బాలూరు గారిని ఇమిటేట్ చేస్తా పాడుతున్నాడని నాగూర్ బాబు గారిని తీసుకొచ్చి నాగూర్ బాబు గారి చేత ట్రాక్లు పాడించుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ సాంగ్స్ వేశారంట. వేస్తే ముదునూరు అక్కిరాజు గారని, ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఛాంపియన్ అండి, ఆయన బ్యాడ్మింటన్ ఛాంపియన్. ఆయనకు ఒక చెయ్యి లేదండి, అవిటివాడు ఒంటి చేత్తో బ్యాడ్మింటన్ ఆడతాడు ఆయన. వీళ్ళ షూటింగ్కి కావాల్సిన సర్వ సరంజామాలు ఆయనే చూసి పెట్టాడు. లాంచీ కావాలంటే ఆ లాంచీ, అమ్మాయిలు కావాలంటే పలానా ఇంతమంది అమ్మాయిలు షూటింగ్లో కనిపించాలంటే వాళ్ళని అన్ని ఆయనే చూశారు. సాంగ్ వేయగానే అచ్చం బాలు గారిలాగా పాడుతున్నట్టే ఉంది కానీ బాలు గారు కాదు కదా అన్నాడంట ఆయన. కాదండి నాగూర్ అని అతని చేతి పాడించాం, బాలు గారు తర్వాత పాడతారు. తమిళ్లో మనో అండి, అసలు పేరు నాగూర్ బాబే. నాగూర్ బాబు అంటే తమిళులకు అర్థం కాదని ఇళయరాజా గారు మనో అని, సంగీతం మనోధర్మ పరాగం అంటారు, మనోధర్మంతో పాడాలంటారు. ఆ అర్థం వచ్చేలాగా మనో అనే పేరు పెట్టారు ఇళయరాజా గారికి. ఇళయరాజా గారు నాగూర్ బాబు గారికి మనో అనే పేరు అందుకు పెట్టారు ఆయన. అలా 3 పాటలు, ఇంకొక పాట మీకు చెయ్యాలి, ఇంకో పాట తీయాలిగా, ఇంకో పాట తీయాలి, పాట లేదు. బడ్జెట్ దృష్ట్యా మళ్ళీ ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఆ సత్యమామ గుడి వీధి అంటారు, అక్కడంతా షూట్ చేశారు. చాలా ప్రసిద్ధి చెందినటువంటి వీధి అది. ఎందుకు ప్రసిద్ధి చెందినది మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవద్దు, వీక్షకులకు అర్థమైపోయింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ ఏంటంటే వీళ్ళు షూట్ చేస్తుంటే వాళ్ళు నవ్వుతూ ఉండేవాళ్ళంట. వచ్చి వీళ్ళ డైలాగులకి, వీళ్ళు పెడుతున్న షార్ట్స్కి వాటికి నవ్వు వచ్చేదంట. నవ్వు వస్తే ఇంకా నవ్వించాలంటే ఏం చేయాలని స్పాట్లో ఇంప్రొవైజ్ చేసేవాళ్ళు. అలా భరణి గారు మార్చి రాసేసే డైలాగులు అప్పటికప్పుడు ఆ పాత్రకి తగినట్టు. శ్రీపాద పట్టాభి గారు ఒక పాత్ర వేశారండి, బాపు గారికి అత్యంత ఇష్టమైన స్నేహితుడు, జిత్మోహన్ మిత్ర వాళ్ళ అన్నయ్య ఆయన. ఆయన కాకుండా జిఎన్ మూర్తి గారిని ఒక స్టేజ్ యాక్టర్, అద్భుతంగా సంధ్య వాళ్ళ నాన్నగా వేసింది జిఎన్ మూర్తి గారిని స్టేజ్ ఆర్టిస్టు, చాలా బాగా చేశాడు ఆయన. ఇంతమందిని పెట్టుకొని ఇలా ఆ వీధిలోంచి ఈ వీధిలోకి, ఈ వీధిలోంచి ఆ వీధిలోకి, ఇక్కడి నుంచి ఆ పొంతరావి దగ్గరికి, ఆ పొంతరావి నుంచి ఈ గట్టు దగ్గరికి, ఇలా చేసినటువంటి సినిమా. అర్చన గారి గురించి మాట్లాడుకోవాలి. వరుసగా అప్పటిదాకా భానుప్రియ గారితో సినిమాలు చేసిన వంశీ గారు, సితార చేశారు, ప్రేమించి పెళ్ళాడు చేశారు, అన్వేషణ చేశారు, ఆలాపన చేశారు. ఆ తర్వాత భానుప్రియ గారు, వాస్తవానికి ఆ పాత్ర భానుప్రియ గారే చెయ్యాలి అని అనిపిస్తుంది మనకు చూస్తే. కాకపోతే లేదు, మళ్ళీ భానుప్రియ వేస్తే రెగ్యులర్ అవుతుంది, మొనాటనెస్ అవుతుంది, రొటీన్ అయిపోతుంది. కాబట్టి అర్చన గారిని పెట్టి ఆవిడ చేత అద్భుతంగా ఆ పాత్ర చేయించుకుని, ఆవిడ అసలు ఎక్కడా మన తెలుగు బిడ్డ, మనం గర్వించాలి, మన విజయవాడ అమ్మాయి, జాతీయ స్థాయిలో 3 సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారాలను తీసుకొచ్చినటువంటి నటి, మనకు తెలుగువారికి గర్వకారణం. మనం గుర్తించకపోయినా తమిళ మలయాళ రంగాలు 2 ఆవిడకి అద్భుతమైన పాత్రలు ఇచ్చి ఆదరించాయి. కాబట్టి అర్చన గారి గురించి చర్చించాలి మనం, చాలా గొప్ప యాక్ట్రెస్. అలా ఆవిడ అంత అద్భుతంగా ఆవిడ ఆ పాత్రలో ఒదిగిపోయి, ఈయన అసలు ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే ప్రేమించు పెళ్ళాడు అయిన తర్వాత ఏంటి, అప్పటికి చిరంజీవి గారి సినిమాల్లో స్నేహితుడిగా రుస్తుమ్ అని ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. రుస్తుము,
పులి, రాక్షసుడు, ఎన్ని సినిమాల్లో, ఛాలెంజ్ అన్ని సినిమాల్లో చిరంజీవి గారి ఫ్రెండ్. అవును. ఇవి ఇంకా వేరే సినిమాలు చేస్తా, డబ్బింగులు చెప్తా, ఇలా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే ఈ సినిమా లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు లేడీ హీరోగా, ఓకే, లేడీ స్టైలర్ లేదు అంటే రాజేంద్ర ప్రసాద్ లేడీ హీరోగా. అలాంటి పాత్ర దొరకబుచ్చుకొని చెయ్యటం, ఈయన తీయటం అద్భుతంగా. అనుకోకుండా భరణి గారు వేషం వేయాల్సి వచ్చింది. కానిస్టేబుల్గా పెళ్లి చూపులకు వస్తాడు. ఆ పాత్ర ఏంటంటే నూతన్ ప్రసాద్ గారు వేయాలి, నూతన్ ప్రసాద్ గారు రావాలి. నూతన్ ప్రసాద్ గారు ఎంత బిజీ అంటే అంత బిజీయెస్ట్ ఆర్టిస్ట్ అప్పటికి నూతన్ ప్రసాద్ గారు. నూతన్ ప్రసాద్ గారిని ఆ పాత్రకు ముందే అనుకున్నారు కాబట్టి నూతన్ ప్రసాద్ గారి కొలతలతో యూనిఫామ్ కూడా కుట్టేశారు, పోలీస్ యూనిఫామ్. అందుకే మీరు ఇవాళ ఆ సీన్ చూస్తే చాలా వదులు యూనిఫామ్ లాగా, ఏంటి ఇలా ఉంది, బుడబుక్కలాగా ఉన్నాడు తనికెళ్ళ భరణి అనిపిస్తాడు. నూతన్ ప్రసాద్ గారి కాస్ట్యూమ్ అది భరణి గారికి వేసారు. ఆ సీన్ తీసేయాలి ఆ రోజు. అయిపోయింది, అంతా అయిపోయింది. పాట బ్యాలెన్స్ కదా, పాట తీయాలి. ఈయన డ్యాన్స్ పద్మ గారు, ఆవిడ పేరు ఆనంద్ అని డ్యాన్స్ మాస్టర్, పద్మ అని డ్యాన్స్ అసిస్టెంట్, డ్యాన్స్ పద్మ అంటారు. ఆ పద్మ గారిని పిలిచి ఇన్ని బార్స్ 1 2 3 4 1 2 3 4 అంట. ఇవి కాకుండా బార్స్ ఉంటాయి, 24 బార్స్ అని ఉంటాయి, 8 బార్స్ ఇలా ఉంటుంది. ఆ బార్స్ అన్ని చెప్పాడు వంశీ గారు. చెప్పి ఇలా ప్రిపేర్ అవ్వు పద్మ, ఇలా ప్రిపేర్ అయిన బార్స్ని దృష్టిలో పెట్టుకొని మార్నింగ్ నేను సాంగ్ తీస్తానన్నాడు. ఓకే, పాట లేదు, పాట ఎలా తీస్తారు సార్ అంటే, నువ్వు దీన్ని దృష్టిలో పెట్టుకో, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వు, నువ్వు నా పక్కనుండు, నేను చెప్తాను. హరి హనుమల్ గారు చెప్పారంట. ఏంటో వంశీ, చాలా బాగున్నాయి సీన్స్, నవ్వు వచ్చేస్తుంది, కానీ ఇప్పుడు ఈ పాట తీయాలంటే కొంచెం దడగా ఉందయ్యా అంటే, నేను చెప్తా ఉంటాను, షార్ట్స్ తీయండి అని రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి, ఏదో ప్రసాద్ ఎర్ర రంగు క్లాత్ తీసుకోవా, తీసుకుని నీ మొహం మీద వేసుకుని నీ కంటి దగ్గర మాత్రం ఒక రంధ్రం పెట్టుకుని కన్ను కొట్టు, టపా 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 కొట్టు, అది ఒక షాట్. మళ్ళీ ఇంకొంచెం స్పీడ్ పెంచు, మళ్ళీ పెంచాడు. స్లో చేశాడు. ఇప్పుడు కుట్టు, మిషన్ తిరుగుతోంది, చక్రం తిరుగుతోంది, సూది దారం అన్నీ అయిపోయిన తర్వాత ఆగగానే గౌరీ పాత్ర, వెంకటరత్నం వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా గౌరీ వచ్చేసి ఇతను ఎర్ర రంగుతో కుట్టినటువంటి ఎర్ర రంగు జాకెట్, దాని మీద మువ్వలతో జాకెట్ అనమాట. ఆ జాకెట్ మీద ఆ జాకెట్తో అమ్మాయి ఉంటుంది. అది క్రేన్ మీద కూర్చోబెట్టి షార్ట్ క్రేన్ మీద రౌండ్ చేశారు, క్రేన్ చేసి ఆ తర్వాత ఇంకా ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ తీసుకుంటూ రావడం, ఈ మొత్తం షార్ట్స్, ఇదంతా వితౌట్ సాంగ్ ఆయన తీసిన షార్ట్స్, సైలెంట్ షార్ట్స్. ఆయన చెబుతూ, మాట్లాడుతూ, అరుస్తూ, ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసినటువంటి, నాకు ఇప్పటికి అర్థం కాదండి. పర్టికులర్లీ ఒక చరణంలో వీళ్ళు ఆడవాళ్ళందరూ బహిర్భూమికి వెళ్ళడానికి ఆ చెంబులు పట్టుకుని వెళ్తారు. అది కూడా అద్భుతమైన షాట్ ఒకటి తీసి ఒక షాట్ తీశాడు, అద్భుతమైన షాట్ తీశాడు. స్లో మోషన్లో వెళ్ళండి, ఆగండి, ఒక చిన్న మూమెంట్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పాడు ఆడవాళ్ళకి, డాన్సర్లందరికీ. అందరూ అలా వెళ్ళారు, బాగుంది, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇది మొత్తం మొత్తం వచ్చారు, చెన్నై వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పాట రాయాలి, పాట లేదు కదా, అవును, పాట రాయాలి. తర్వాత వచ్చి ఇళయరాజా గారికి చూపించాలి, ట్యూను పాడించడం, కంపోజ్ చేయించుకోవడం, రికార్డింగ్ ఎంత ఉంది. సీతారామ శాస్త్రి గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వచ్చి ఎడిటింగ్కి ఇస్తారు కదా, ఎడిటింగ్ అయిపోయిందండి, రష్ కట్ అంటారు. రష్ కట్ అయిపోయిన తర్వాత ఈ షార్ట్స్ అని వేసేసుకుని అన్నీ సైలెంట్, మిషన్ కొడుతున్నాడు, వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు, మొత్తం సైలెంట్ అండి కదా. దీన్ని వీడియో కెమెరా తీసుకొచ్చి వీడియో కెమెరాతో షూట్ చేయించి ఆ క్యాసెట్ పట్టుకెళ్ళి సీతారామ శాస్త్రి గారికి ఇచ్చి, శాస్త్రి గారు మధ్యాహ్నం రికార్డింగ్ అండి, ఎప్పుడు మధ్యాహ్నం రికార్డింగు, ఇళయరాజా గారు మధ్యాహ్నం నుంచి టైం ఇచ్చారు, లిరిక్స్ రాయండి, చూసి సందర్భం ఇదండి, పాట రాయాలి మీరు. ఓకే అంటే ఆయన కూడా చాలా ఛాలెంజింగ్ కదా, అసలు మామూలు ఛాలెంజ్ కాదు. ఏది పాట రాయకుండా పాట తీసేసి వచ్చాడు దర్శకుడు. పాట రాయలేదు, ట్యూన్ కంపోజ్ అవ్వలేదు, సింగర్స్ పాడలేదు, రికార్డింగ్ అవ్వలేదు, దర్శకుడు పాట తీసేసి వచ్చి దీనికి మీరు పాట రాయాలంటున్నాడు. ఇంతకంటే ఛాలెంజ్ ఇంకేమన్నా ఉంటుందా? కూర్చున్నాడు శాస్త్రి గారు, ఈయన రాస్తున్నాడు. ఇళయరాజా గారు దగ్గర ఏరా ఏంటి ట్యూన్ ఏంటి, ఆయన ఏంటి ట్యూన్ ఇస్తే లిరిక్ రైటర్ రావాలి, ఆయన రాస్తాడు, బాలు వచ్చి పాడతాడు, ఏదో అనుకుంటున్నాడు ఆయన. ఇళయరాజా గారు తీసుకొచ్చి కట్ చేశారు కదా, తీసేసి చూపించాడు. ఏంట్రా ఇది అన్నాడు. పాట తీసానండి, దానికి మీరు ట్యూన్ చేయాలన్నాడు. అక్కడున్న సౌండ్ రికార్డిస్టులు, సీనియర్ టెక్నీషియన్స్, మ్యూజిషియన్స్తో ఇళయరాజా గారు, అన్నా చూసావా అన్నా, వీడు పాట లేకుండా వీడు పాట తీసేసి వచ్చాడన్నా, షూట్ చేసేసి వచ్చాడన్నా.
ఎంత ప్రమాదమైన పయ్యారని అని చెప్పి ఎక్కడ ఏంటి ఇప్పుడు దేనికి ట్యూన్ చేయాలంటే ఈలోపు ఆయన రాశాడు. సిరివెన్నెల గారు ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చిలక. వా, అది పాట. సింకబుల్ సాంగ్ కదా, సీరియస్ పాట వచ్చింది, ఈయన ట్యూన్ చేశాడు, వచ్చారు, పాడారు, సింక్ చేసేసి వేసుకున్నారు. అంటే ఇదంతా ఉదయం నుంచి రాత్రిలోపు జరిగింది. అదే అంటున్నా, మిషన్ తిప్పడం, వీళ్ళంతా పరిగెత్తడం. మరి మీరు ఇందాక ఆ బహిర్భూమి కన్నా వెళ్తున్న షాట్ కి లా 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 అదేసి మ్యూజిక్ వస్తుంది. మీరు అన్నకి ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. వాళ్ళు నడువుతో మూమెంట్ ఇస్తారు భామ అనుకుంటూ అవురా వంశీ అనిపిస్తుంది అనమాట. తీసి ఆ జనాల మీదకి 1986లో వదిలి. ఇక్కడ ఈ సినిమా ఏంటంటే అండి, వంశీ గారు ఏంటి వేమూరి సత్యం గారితో స్టోరీ సిట్టింగ్ టైంలో ఇంకా షూట్కి వెళ్ళాలి కదా, ఆ సమయంలో చాలా అద్భుతమైన సంగతులు ఉన్నాయి. ఈయన ఏమంటాడు వంశీ గారు, అక్కడ దాకా వెళ్ళిన వాడు వాళ్ళని అనుభవించకుండా ఎలా వెనక్కి వస్తాడు, వాళ్ళని అనుభవిస్తాడని చెప్తాడంట. అనుభవిస్తే ఆ పాత్ర మీద సింపతి రాదు, అనుభవించకుండా అక్కడ దాకా వెళ్ళిన వాడు, మనం ఏం చెప్తున్నావు, అనుభవించడం అతని ఉద్దేశం కాదు, కుడితోడ మీద పుట్టుమచ్చ ఉందా లేదా అన్నదే వాడు తెలుసుకోవాలనుకుంటాడు. అసలు గోపీలో ఆ పాట అండి, మొత్తం డాన్సర్లందరికీ ఇక్కడ కన్నం పెట్టి ఏది వాళ్ళ లంగాలకి పట్టులంగాలకి పెట్టి దాన్ని మీరు థియేటర్లో ఒప్పించడం. సరే, దీప గారి గురించి ఇందాక మాట్లాడుకున్నాం. ఆవిడ షూటింగ్కి వచ్చే టైంకి హరి హనుమల్ గారు అన్న కారు దిగే టైంకి అప్పటికి 2 గంటలు అయిందండి కరెంట్ పోయి. అప్పట్లో గ్రామాల్లో పోయేది, సాయంత్రం 6 నుంచి 8 వరకు కరెంట్ ఉండేది కాదు. ఆవిడ వచ్చి రాజమండ్రి వచ్చి ట్రైన్ దిగి లొకేషన్కి వచ్చేటప్పుడు 8 అయింది. కరెక్ట్గా ఆవిడ రావటం, కరెంట్ రావడం, 2 ఆవిడ కార్ డోర్ తీసుకుని దిగడం, ఒక అద్భుతమైన గమ్మత్తైనటువంటి సెంటు పరిమళం. అది వంశీ గారి పరిభాషలో చెప్పాలంటే చాలా అద్భుతంగా చెప్తారు ఆయన. నూర్జహాన్, పిఠాపురం నూర్జహాన్ సెంట్ అంటారు. అదిను చెన్నైలో మరికోళంలోనే ఒక సెంటు దొరుకుతుందంట. ఆ 2 కలిపేస్తే వచ్చే పరిమళం వచ్చింది అంటాడు వంశీ గారు. పిఠాపురం నూర్జహాన్ సెంట్ ఇప్పటికి ఉందండి. వస్తే కళ్ళు మూసుకుని దీప వస్తుంది అని అందాలన్నింటినీ ఆయన ఒక్కసారి ఊహించుకుంటున్నాడంట వంశీ గారు. వచ్చి కళ్ళు తెరిచేటప్పటికి హరి హనుమల్ గారు ఉన్నారు, దీపానా పీపానా అన్నారంట. అంతలాగా అయిపోయిందంట ఆవిడ. చాలా స్వాతిముత్యానికి చాలా తేడా, సంబంధం ఉండదు అసలు. ఎలా ఇప్పుడు ఈ దీప గారిని పెట్టుకుని, అందుకే మీకు చూస్తే దీప గారి మీద నంబర్ ఆఫ్ క్లోజ్ షాట్స్ వేస్తారు. ఒక్క సీన్ లోనే ఇక్కడ దాకా చూడటానికి వెళ్తాడు, ఆ ఫ్రాక్ ఇచ్చేస్తాడు. ఆవిడ ఫ్రాక్ కుట్టి, క్రిస్టియన్ క్యారెక్టర్ ఫ్రాక్ కుట్టి, మన పెళ్లికి ఫ్రాక్ కుట్టి అని తెలిసి అని తీసుకెళ్తాడు. దీంట్లో బాగా ఎంజాయ్ చేసింది అప్పుడు ప్రేక్షకులు ఏంటంటే, ఆవిడ చిరంజీవి గారి ఫ్యాన్ సినిమాలో. దయా క్యారెక్టర్ చిరంజీవి గారి ఫ్యాన్. అసలు చిరంజీవి నిన్న మనకు అసలు ఎడా పెడా ఉత్తరాలు రాస్తుంటాడు కదా, సుందరం మద్రాసు వచ్చేవా, ఏం చేస్తావు అక్కడ పల్లెటూళ్ళలో, మద్రాసు వచ్చేసి నాకు అది కుట్టు ఇది కుట్టు, ఎన్నిసార్లు ఎన్ని లెటర్లు అది మాట్లాడుతూ, నిజంగా నీకు తెలుసా సుందరం చిరంజీవి అని పరవశించిపోతాడు. అంటే మీరన్నా ఇందాక ఆ విరుపు సంభాషణలో, నెక్స్ట్ అక్కడ ఉన్న యాసకు ఆ సౌండింగ్, దాంట్లో ఏంటంటే ఏమండి, మనకి తెలుగు నేల గొప్ప ఆర్టిస్టులు ఉన్నారండి, మనం వాళ్ళని వినియోగించుకోవడం మనకు చేత కావాలి. వైవిజయ గారు మామూలు ఆర్టిస్ట్ కారు, ఆవిడ సంధ్య గారు మామూలు ఆర్టిస్ట్ కాదు అమ్మాయి, చాలా గొప్ప ఆర్టిస్ట్ అమ్మాయి. ఆవిడ డబ్బింగ్ ఆవిడే చెప్పుకుంటుందండి సంధ్య గారు. వైవిజయ గారి పాట వాయిస్ కూడా డిఫరెంట్ బాగుంటుంది. అది ఆ టోన్ ఏంటంటే ఒక చిన్న ఒక హస్కీనెస్ ఉంటుంది ఆ టోన్లో. ఆ చిన్నపిల్ల వాయిస్ కాదు, ఆరిందా వాళ్ళ వాయిస్ కాదు, అలాంటి ఒక వాయిస్. అందులో ఈ బట్టల సత్యం వెళ్ళి నీలవేణితో వైవిజయతో బట్టలు కొనుక్కోమని చెప్పి అడుగుతాడు. ఆ సీన్ ఎవరున్నారు, చింపిన తర్వాత నీ దగ్గర బట్టలు చింపించుకున్న తర్వాత ఉగుళ్ళ మీద పడాలి, టైలర్ సరైన టైలర్ ఎక్కడున్నాడు అంటే, మన సుందరం ఉన్నాడు కంటే, సుందరమా ఆడి బట్టలు ఇవ్వడం కంటే నేను బట్టలు వేసుకోవడం మానేస్తాను, జాకెట్ వేసుకోవడం మానేస్తాను అంటుంది. మల్లికార్జునరావు వాడు జాకెట్ లేకుండా ఎలా ఉంటుంది ఊహిస్తాడు అనమాట కాసేపు. ఇట్లాంటి ఊహలు ఇలా అంటే ఇలా సెడ్యూస్ చేసేటటువంటి ముగ్గురిని సెడ్యూస్ చేయడం అంటే దానిని తీసి చెప్పి ఒప్పించి థియేటర్లలో మనల్ని కూర్చోబెట్టడం అండి. మళ్ళీ ఆ ముగ్గురు ఒకటేసారి వచ్చి అంటే మ్యారేజెస్ ఫిక్స్ అది సినిమా మొత్తానికి బెస్ట్ సీన్ అండి అదే. అది ఇదిగో దయ్యా మాఘమాసంలో నా పెళ్ళి అవునా అంటే డిసెంబర్లో మంచి ముహూర్తాలు ఉన్నాయంట. ఏం సుందరం ఈ సూట్ ఎలా ఉంటుంది అంటే సుందరము అడుగుతావేంటి అంటుంది. అసలు
రాజేంద్ర ప్రసాద్ గారు Expressions. ఎక్స్ప్రెషన్స్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడ ఆయన పేరు రివీల్ అయిపోతుందో వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు మధ్య ముగ్గురు. ఎక్కడ నలిగిపోతానో అన్న అది ముగ్గురి మధ్య ఆఖరికి గౌరీ కుడి తోడ మీద పుట్టుమచ్చి ఉంటుంది శుభలేఖ సుధాకర్ గారు బలైపోవడం. బలైపోవడం అన్నది అసలు అద్భుతం అండి క్లైమాక్స్ ని జడ్జ్మెంట్ చేసిన విధానం సార్ అద్భుతం మీరు అన్నట్టుగా. అంటే క్యారెక్టర్ని వాళ్ళ ముగ్గురిని అక్కడ ఆయనను అనుభవించేంత అది ఉన్నా అక్కడ దాకా వెళ్ళకుండా తనను తను కంట్రోల్ చేసుకొని రావడం, ఎండ్ ఆఫ్ ద డే ఇతని క్యారెక్టర్ ఇది అన్న ఎక్స్పోజర్ అక్కడ రావడం అనేది గ్రేట్ థింగ్. అది అసలు అది చాలా కష్టం అండి, తీయడం చాలా కష్టం. ముఖ్యంగా గోపీలవుల సాంగ్లో అంతమంది ఆర్టిస్టులని దింపుతారు వీళ్ళు నీళ్ళల్లోకి. అది థియేటర్లో ఫ్యామిలీస్ వెళ్ళి కూర్చున్నాయి కదండి. ఫ్యామిలీస్ వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ రోజుల్లో 1986లో ఫ్యామిలీస్ వెళ్ళి కూర్చుని 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ల సందర్భంగా మాట్లాడుతున్నాం మనం సినిమా గురించి. 40 ఏళ్ల లేడీస్ టైలర్ గురించి ఇవాళ మాట్లాడుతున్నాం. 40 ఏళ్ల క్రితం ఫ్యామిలీస్తో వెళ్ళి పిల్లా జిల్లాతో వెళ్ళి కూర్చుని ఆ సెడ్యూస్ చేస్తున్నటువంటి సీన్స్ అయినప్పటికీ కూడా మనం దాన్ని మనసారా నవ్వేసుకుని ఫ్యామిలీలు బయటికి రావడం అన్నది కాసేపు అది అద్భుతం అండి. అది చాలా కష్టం తీసి ఒప్పించడం మెప్పించడం. అది వంశీ గారికి సాధ్యమైంది. భరణి గారు అంతే గొప్పగా రాశారు. వీళ్ళు ఆ తర్వాత స్రవంతి మూవీసు, రవికిషోర్ గారు, తమ్ముడు సత్యం గారు, సాయిబాబా గారు, వేమూరు సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా స్రవంతి మూవీస్ చాలా గొప్ప సినిమాల తర్వాత తీసింది. అవార్డ్స్ రాలేదా సినిమాకి? అంటే ఇది అవార్డులు అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమాని ఎప్పుడు చూడకూడదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కదా మనకు. ఆ తర్వాత ఆ మధ్యలో రవికిషోర్ గారు చెప్పారు మాట్లాడుతూ ఆయన ఒకసారి, ఇప్పుడు తలుచుకుంటే ఒక ఇళయరాజా గారు, ఒక సీతారామ శాస్త్రి గారు అసలు ఇంత గొప్పవాళ్లతో ఈ సినిమా ఇలా ఆడుతూ పాడుతూ చేసేసామని అనిపిస్తుంది. ఆ చేస్తున్నప్పుడు తెలియలేదు ఆడుతూ పాడుతూ. అంటే దాని వెనకాల వంశీ గారి మేధ అండి. ఆయన మేధలో నుంచి పుట్టిన పాత్రలు. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి వచ్చాడు. అందులో ఫ్లాప్స్ తర్వాత హిట్ భారీ బీభత్సమైన ఫ్లాప్ తర్వాత అసలు లేడీస్ టైలర్ హిట్ కాకపోతే ఏంటి అసలు రాజేంద్ర ప్రసాద్ ఎక్కడ, వంశీ ఎక్కడ అని అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా ఒక గొప్ప సినిమా తీశారు, మనం మాట్లాడుకుంటున్నాం. నిజంగా అంటే అప్పటికప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే వచ్చిన స్టోరీని పాటే లేకుండా ముందు చిత్రీకరణ కంప్లీట్ చేసి ఆ తర్వాత దానికి పాటను లిరిక్స్ రాయమని, మ్యూజిక్ కంపోజ్ చేయమని, క్యారెక్టరైజేషన్స్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చూపించిన విధానం కావచ్చు. అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండవు కానీ చూస్తే ఊరంతా సినిమాలో ఉన్నట్టుగా ఉంటుంది. అవును, అదే సినిమా గొప్పతనం. అదే అంటున్నా. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు.